ప్రజల్లో పార్టీకి ఏ విధంగా స్పందన ఉంది? మతతత్వ శక్తులకు ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆస్కారమే లేదు. ఆయన రాజకీయ శిష్యుడు ఒకవైపు, ఆయన సొంత కూతురు ఇంకొక వైపు పెట్టుకొని వాళ్ళు ఆడే నాటకం అది. వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 3 పార్టీల అభ్యర్థులు కూడా ఒకే తాను ముక్కలే. వరంగల్ ప్రజలకు క్లియర్గా తెలుసు. సుధీర్ కుమార్కి ప్రత్యర్థి పార్టీ ఇది బీజేపీనా కాంగ్రెస్? ఎమ్మెల్యేగా కనపురం నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి ఇక్కడ నిలబడాలి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా రాజీనామా చేసి నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ నుండి ఆ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ గారు బరిలో ఉన్నారు. మరి ఆయన గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తున్నారు, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో వరంగల్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అభ్యర్థుల బరిలో నిలిచారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో పార్టీకి ఏ విధంగా స్పందన ఉంది? ప్రజలలో బ్రహ్మాండంగా ఉన్నది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అనవసరంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టుకొని ఏదో ఎత్తుకున్నట్టు అయింది అనేటువంటి భావం ఉన్నది ఇవాళ. కాబట్టి తప్పకుండా ఇది విజయం సాధిస్తుంది. వీళ్ళు బీజేపీ వలన మతతత్వ పార్టీ కాబట్టి ఇక్కడ ఈ ఆస్కారమే లేదు. మతతత్వ శక్తులకు ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆస్కారమే లేదు. కాకుండా ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కడియం కావ్య, కడియం శ్రీహరి బిడ్డ. కడియం కావ్యతోటి పాటుగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్. వాళ్ళిద్దరు కూడా ఒక్క దగ్గర పనిచేసిన వాళ్ళే గతంలో కూడా. ఆయన శిష్యుడే కదా. ఆయన రాజకీయ శిష్యుడు ఒకవైపు, ఆయన సొంత కూతురు ఇంకొక వైపు పెట్టుకొని వాళ్ళు ఆడే నాటకం అది. వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీని అనుభవించి చూసిండ్రు, అది టేస్టెడ్ ఇట్. ఆ తెలంగాణ ప్రజలు దాన్ని రుచి చూసి తెలుసుకున్నారు. ఎందుకంటే పరిపాలన అంటే ఎట్లుంటుంది, జనరంజక పాలన అంటే ఎట్లుంటుంది అనేది చూసిండ్రు. తర్వాత పార్లమెంట్లో కూడా వీళ్ళ ఆవశ్యకత ఉంటుంది. తెలంగాణ గలం కానీ, తెలంగాణ బలం కానీ, తెలంగాణ దళం కానీ వీళ్ళ చేతులు ఉంటుంది అనేటువంటి ఆశయం ఉన్నది. దానికోసం పనిచేస్తారు వాళ్ళు. ప్రస్తుతం వరంగల్లో ప్రధాన పార్టీలు 3 కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఒకరు బీజేపీ వైపు టికెట్ తీసుకున్నారు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు నిజంగా మీకు టికెట్ ఇచ్చారు. ఈ 3 పార్టీల అభ్యర్థులు కూడా ఒకే తాను ముక్కలే. అలాంటప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది? ప్రజలకు క్లియర్గా, వరంగల్ ప్రజలకు క్లియర్గా తెలుసు. ఏంటంటే అసలు సిసలైన బీఆర్ఎస్ పార్టీని పదవి ఉన్నా లేకపోయినా, పదవి లేకపోయినప్పటికి కూడా ఆ పార్టీని అంటి పెట్టుకున్నదే నేను. వాళ్ళు పదవుల కోసం పాకులాడుతూ బయటికి పోయి వేరే రాజకీయ పార్టీలకు పోయిన వాళ్ళు. తర్వాత ప్యాకేజీల కోసం పోయిన వాళ్ళు. ప్యాకేజీల కోసం పోయిన వాళ్ళకు పదవులు త్యాగం చేసుకుంటూ, పదవులు ఉన్నా లేకున్నా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళకు ప్రజలు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. సుధీర్ కుమార్కి ప్రత్యర్థి పార్టీ ఇది బీజేపీనా కాంగ్రెస్? రెండు అసలు ప్రత్యర్థే కాదు. అవి వేరే రాజకీయ శక్తులే, నేను వేరే ఉంటాయి. వ్యక్తిత్వంలో తేడా ఉన్నది, చాలా తేడా ఉన్నది. ఎందుకంటే కడియం కావ్య గారు ఇవాళ ఏం మాట్లాడతారంటే డమ్మీ అభ్యర్థి అని అన్నేదో మాట్లాడింది. ఆమె డమ్మీ అభ్యర్థి. ఎందుకు డమ్మీ అభ్యర్థి అంటే డమ్మీ అనేది తెలియదు ఆమెకు పాపం. ఎందుకంటే కడియం శ్రీహరి గారు లేకుండా కడియం కావ్య లేదు. ఆమె వెనుక ఉండి ఏదో చిలక పలుకులు పలుకుతుంది, ఆయన పలికిచ్చిన పలుకులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కడియం శ్రీహరి నిలబడాలి. ఇక్కడ కడియం శ్రీహరికి రాజీనామా చేసి నిలబడాలి. ఎమ్మెల్యేగా కనపురం నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి ఇక్కడ నిలబడాలి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా రాజీనామా చేసి నిలబడతాం. ఇద్దరం సమఉజ్జీలం అవుతాం. ఎందుకంటే నేను 3 సార్లు గెలిచిన, ఆయన 4 సార్లు 3 సార్లు ఆయన గెలిచినట్టున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా కొంతకాలం కొనసాగిండు కావచ్చు. కానీ ఆయనకి ఏం నష్టం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో చెప్పకుండా పోయి ద్రోహం చేసి, అసలు ఇలా రాష్ట్రంలో ద్రోహి అనే దానికి అర్థమే లేకుండా చేసింది కదా ఆయన. కడియం ద్రోహి అంటే కడియం అంటే ద్రోహికి పర్యానామంగా మారింది ఇలా. ఆరూరు రమేష్ మీద మీకు కామెంట్? ఆరూరు రమేష్ అసలు ఆయన క్యాండిడేట్ ఎక్కడి నుంచి అయింది? కడియం శ్రీహరి నుంచి ఉత్పన్నమైందా ఆరూరు రమేష్. ఆరూరు రమేష్ సంగతి ఇక్కడ ప్రయాణికానికి అందరికీ తెలుసు. అసలు ఆ బీజేపీ పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చినామని బీజేపీలో అనుకుంటాను. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి ఒక వాదన ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. కారణం ఏంటిదంటే ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ఏదైతున్నదో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక్కటి ఉండదు. కాంగ్రెస్ 2 కాంగ్రెస్ ఉంటుంది, 3 కాంగ్రెస్లు ఉంటుంది. ఒక కాంగ్రెస్ బీజేపీతో అంటు పెట్టుకుని ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీకి అనుబంధంగా ఉన్నది.
అది కాంగ్రెస్ పార్టీ అంటే చోటే బాయ్ బడే బాయ్, చోటే బాయ్ రేవంత్ రెడ్డి, బడే బాయ్ మోడీ. కాబట్టి ఎవరి దగ్గర ఎవరు అనేది తెలుసుకోవాలి. మొన్న ఎలక్షన్లు అయినాయి, ఇక్కడ ఈటల రాజేందర్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీయే కదా, బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీయే కదా, అరవింద్ను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీనే కదా, తర్వాత పోతే రఘునందన్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీనే కదా. మరి ఇక బీఆర్ఎస్ను బీజేపీ ఒకటంటే అర్థం ఉన్నదా దానిలో ఏమన్నా? ఓడగొడితే వాళ్ళు ఏదైనా నిజంగానే పోటీ పడితే వాళ్ళు అదే ఆలోచన చేద్దాం. డమ్మీ అభ్యర్థులను పెట్టుకుంటా నిలబడి గెలుచుడు, ఈయనకు ఆయన సపోర్ట్ చేసుడు, ఆయనకి ఈయన సపోర్ట్ చేసుడు. ప్రజలు వైపు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మరోవైపు కాళేశ్వరం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు లిక్కర్ స్కామ్, ఇలాంటిలో వరంగల్ మీరు విజయ అవకాశాలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా విజయం సాధిస్తాం మొట్టమొదటిది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కాములు, ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ అంటే మనుషుల యొక్క మైండ్ను డైవర్ట్ చేసే కోసం చేసేటువంటి పనులు తప్ప నిజంగానే జరిగితే మేడిగడ్డలో అవినీతి జరిగితే మేడిగడ్డలో ఆ ఒక్క పిల్లర్లో జరిగిందా? 20 పిల్లర్లు జరిగితే తప్ప అనుకుంటాం. మొత్తం అన్ని పిల్లర్లు పోతే 86 పిల్లర్లు పోతే ఆ మేడిగడ్డలో అవినీతి జరిగిందా అనుకుంటారు. ఒక్క పిల్లర్ దగ్గర పోతే అది సర్వే చేయాలి, దాన్ని ఏం జరిగింది, దాని డేటా కలెక్ట్ చేయాలి, దానిలో అసలు ఏమన్నా లోపల అంతర్గతంగా ఏమన్నా జరిగిందా, అదంతా ఇంజనీరింగ్ వాళ్ళు చేసే పని కదా. దాన్ని అవినీతి జరిగిందని చెప్పి నీళ్లు రాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇవ్వాలి. వివాద రైతు పార్టీకి లాయల్గా ఉంటారు, కానీ ప్రస్తుతం కాస్ట్లీ ఎన్నికల నేపథ్యం వరంగల్ బరిలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రజలు ఉంటే పైసలు అవసరం ఉండదని నేను అనుకుంటాను. ప్రజలు నాతోటి ఉన్నంత కాలం పైసలు అవసరమే ఉండదు అనుకుంటాను. పైసలతోటి గెలవాలంటే చాలా ఎలక్షన్లు చూసినాం. ఇది నేను 4వ సారి ఎన్నికైనా. ఆమె కడియం కావ్యనా, ఆమె కడియం శ్రీయర్ బిడ్డ. ఆమె మాట్లాడుతూ ఆమె వార్డు మెంబర్ కూడా ఇంతవరకు గెలిచిన సందర్భం అయితే నేను చూడలే. ఏదో ఎన్నుకుంటే మాట్లాడుతుంది. ఆమె మాట్లాడిన అన్ని కరెక్ట్ కాదు కదా. అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆరూరు రమేష్ ఎక్కడ ఉత్పన్నమైండు, ఎవరికి శిష్యుడు అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది ప్రజలకి అలా. కాబట్టి అసలు ఆమె డమ్మీ క్యాండిడేట్. నేను చెప్పదలుచుకున్న కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది బీజేపీ గెలవాలని. బీజేపీ కూడా డమ్మీ క్యాండిడేట్, ఇద్దరు ఒక దిక్కులకే వచ్చింది కాబట్టి ఇద్దరు ఒక తీరులో ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. డమ్మీ క్యాండిడేట్ అంటే అర్థం తెలవాలి కదా. ఫస్ట్ డమ్మీ అంటే ఏంటి అంటే వాటికనే పెట్టినట్టు క్యాండిడేట్. మరి క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ పెట్టినప్పుడు అంటే టీఆర్ఎస్లోకి వెళ్ళి బీజేపీ పోతే డమ్మీ కాదు, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పోతే డమ్మీ కాదు. బీఆర్ఎస్ ఉంటేనే డమ్మీ అవుతుందా? అసలు రక్తం ఉడుకుతుంది ఇవాళ తెలంగాణ యువత లోపల, రక్తం ఉడుకుతుంది తెలంగాణ కార్యకర్తలకు లోపల రక్తం ఉడుకుతున్నది. తర్వాత వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, అమరవీరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇవాళ పౌరుషంగా ఉన్నారు, ఇవాళ ప్రజలు పౌరుషంగా కార్యకర్తలు ఉన్నారు, జోష్ మీద ఉన్నారు. ఇవాళ తప్పకుండా గెలుస్తాం మనం. వరంగల్ పార్లమెంట్ బరిలో ఉన్న మీరు మీ ప్రధానటువంటి వాగ్దానం, ప్రధాన అంశం ఏ విధమైన దానికోసం ఎన్నికలు వెళ్తారు? పార్లమెంట్లో మాట్లాడేటి అంశాలు చాలా ఉన్నాయి. దేశానికి సంబంధించినవి ఉంటాయి, ఈ ప్రాంతానికి సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఉన్న పరిశ్రమలు ధ్వంసం చేసిన పరిశ్రమల స్థానం లోపల కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ చేసిండు, ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఉన్నది. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇదివరకు ఉన్న ఎయిర్పోర్టే మళ్ళీ ఎయిర్పోర్ట్ రావాలి. ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళు విభజన చట్టంలో పెట్టినటువంటి యొక్క కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారం ఉక్కు కర్మాగారం రావాలి, గిరిజన యూనివర్సిటీకి అరకొర నిధులు కాదు, నిధులు సక్రమంగా విడుదల చేయాలి. తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా అనేక సమస్యలతో ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం తప్పకుండా. ఇంతకుముందు ఎంపీ కూడా మీ పార్టీ అభ్యర్థి ఉన్నారు, అతను చేయలేని పనులు మీరే చేస్తారు? తప్పకుండా చేస్తాం. అభ్యర్థులు అంటే మనిషికి తేడా ఉంటుంది. ఆ తేడాన్ని బట్టి ఒకరు ఒక తీరు అప్రోచ్ ఉంటుంది, ఇంకోరికి ఇంకో తీరు అప్రోచ్ ఉంటుంది. తప్పకుండా చేసి చూపెడతాం. సుధీర్ కుమార్ గారు నామినేషన్ ఎప్పుడు ఇస్తున్నారు? 22వ తారీఖు నాడు వేస్తా ఉన్నా. అంటే మీకు సెంటిమెంట్ లాంటివి ఉన్నాయా? పార్టీ అధిష్టానం మేరకు వేస్తాను? లేదు, 22వ తారీఖు నాడు వేయాలనుకున్నాము, వేస్తాను అంతే. దానికి సెంటిమెంట్ ఏం సంబంధం లేదు. సోమవారం మంచి రోజు అయింది, ఆ రోజు చేస్తాం అంతే. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి వరంగల్లో అనుకూలమైన అంశాలు ఏమున్నాయి? ఏ వర్గాల ప్రజలు మీకు అండగా ఉంటారని చెప్పి మీరు అన్ని రకాల ప్రజలు అండగా ఉన్నారు. ఇక్కడ రైతాంగం అండగా ఉన్నది. ఎందుకంటే రైతుల యొక్క బాధలు చూస్తుంటే ఇవాళ విచిత్రమైన పరిస్థితి రైతులది. అంటే పంట చేతికి రాగానే జనరల్గా రైతులు ఏం చేస్తారంటే పంట చేతికి రాగానే ఈసారి పంట రాగానే మా అబ్బాయికి పుస్తకాలు కొనాలి, కాలేజీలో ఫీజులు కట్టాలి, బట్టలు కుట్టియాలి అనుకుంటారు. అంటే పంట చేతికి వస్తే మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటారు.
పంట చేతికి వస్తే మా అమ్మాయికి ఇంకొక అమ్మాయికి బంగారం కొనాలనుకుంటారు. ఇవాళ పెట్టుబడికి ప్రభుత్వం ఇవ్వకపోయినా బయట ఏదో వడ్డీకి తెచ్చుకున్నటువంటి పెట్టుబడి పెట్టి ఇవాళ రైతాంగం నష్టపోయి పంటలు ఎండిపోతే దిక్కుదోచని పరిస్థితుల ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 65 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పడింది 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ను చూస్తాను. కానీ రైతాంగం చూసేది జనరల్గా మొగులు వైపు చూసేది. ఇప్పుడు నీళ్లు రాకపోతే నీళ్లు లేకపోతే ఒకసారి కేసీఆర్ వైపు చూస్తాను కదా. ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తాను. ఏంది ఈ పరిస్థితి అని. మేము తప్పు చేసినామా, కొంతమంది తప్పు చేస్తే ఇది ఇంత శాపమా మాకని. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ గెలలేదు. దీంతో పాటుగా మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరు ఏకతాటిపైకి వచ్చి మీ గెలుపు కోసం ప్రయత్నాలు జరుగుతాయా? తప్పకుండా ప్రయత్నాలు జరుగుతాయి. కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు మా ఎంట. తర్వాత ఓడిపోడు ఎమ్మెల్యేలు ఉండు లేకపోడు కాదు, ఈ అన్ని 7 కాన్స్టిట్యున్సీలకు ఒక ప్రోటోకాల్ ఉండేటువంటి ఎంపీ గెలవబోతాడు. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం వరంగల్ ప్రజలు తీసుకుపోతున్నారు. చారిత్రాత్మక పట్టణమే కాదు, ఇది నిర్ణయం కూడా మరి చారిత్రాత్మకంగా ఉంటుందని నిర్ణయం చేయబోతాను. అసలు మీకు ఏం ధీమా ఉంది? ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఉంది. అధికార పార్టీల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఎలా విజయావకాశాలు ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది తెలంగాణ విషయం, బీజేపీ పార్టీ అసలు తెలంగాణను మర్చిపోయింది. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చేదంటే ఒక్క మెడికల్ కాలేజీలు ఇవ్వలే. ఇక్కడ ఐఐఎంలు ఇవ్వలేదు, ఇక్కడ ఐఐటీలు ఇవ్వలేదు, తర్వాత IIITలు ఇవ్వలేదు. తర్వాత పోతే మన కేంద్రీయ విద్యాలయాలు ప్రతి జిల్లాకు ఒకటి రావాలి, అవి రాలేదు. ఇట్లా అనేక అంశాలలో వివక్ష చూపెట్టింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద. అట్లనే కాంగ్రెస్ కూడా కొట్లాడది. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి తమ గలం వినిపించి తాము దళంగా మారి తాము బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకే ఉంటుంది. ఈ ప్రాంతం మీద మాకు పట్టున్నది. తప్పకుండా ఈ ప్రాంతం నుంచి గెలుస్తాం.